మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాలగిరిగూడెంలో అటవీ శాఖ అధికారుల ఓవర్ యాక్షన్ చేశారు. గిరిజనులు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించారు. దీంతో గిరిజనులు అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అటవీ భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా పాలగిరిగూడెంలో గిరిజనులు అటవీ శాఖ అధికారుల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, అయితే మంచిర్యాల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే జన్నారం కవ్వాల్ అటవీ ప్రాంతానికి సంబంధించి కూడా అక్కడ కవ్వాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని పోరుగూడెం అనేటువంటి గ్రామంలో కూడా అటవీ శాఖ అధికారులు ఆదివాసుల గుడిసెలను తొలగించడంతో కూడా అటవీ శాఖ అధికారులు ఆదివాసుల మధ్య కూడా ఏదైతే వాగ్వివాదం చోటు చేస్తున్న ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే అక్కడికి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఏదైతే ఇటు అటవీ శాఖ అధికారులను అదేవిధంగా కూడా పోడు రైతులను ఏదైతే ఆదివాసులను కూడా సంచాయించేటువంటి ప్రయత్నం చేసింది. ఏదైతే ఆదివాసులు ఏళ్ల తరబడి కూడా అక్కడ మేము గుడిసెలు వేసుకొని నివసిస్తుంటే కూడా అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా తమ గుడిసెలను తొలగించారంటూ కూడా ఏదైతే ఇటు ఆదివాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇదంతా టైగర్ కవర్ ఏదైతే కవ్వాల్ టైగర్ జోన్ కు సంబంధించి కూడా 112 ఏదైతే కంపార్ట్మెంట్ కి సంబంధించి కూడా ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అదేవిధంగా మంచిర్యాల జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామం ఇది పోకిరి గ్రామం. ఈ గ్రామంలో కూడా ఆదివాసులు అయితే ఒక 20 నుంచి 25 మంది ఆదివాసులు తమ గుడిసెలను వేసుకొని కూడా నివసిస్తున్న క్రమంలో కూడా అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా తొలగించి కూడా దాడులకు పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని ఆదివాసీ సంఘాల నాయకులు అయితే ఆరోపిస్తారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు ఆదివాసులను గుడిసెలను తొలగించినటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలనేటువంటిది ఏదైతే ఆదివాసులు అయితే డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా ఆదివాసీ దినోత్సవం రోజు కూడా ఇటువంటి ఘటన జరగడం కూడా ఆదివాసీ సంఘాలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. అరుణ్ కుమార్, ముఖ్యంగా గిరిజనుల డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా గిరిజనులు మేము అటవీ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వ్యక్తులం కాబట్టి ఖచ్చితంగా మాకు అడవిపై హక్కు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ పోడు భూములు కావచ్చు అదేవిధంగా కూడా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి తమకు న్యాయం చేసే విధంగా కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. ముఖ్యంగా కూడా ఏదైతే ఇళ్లను వేసుకొని కూడా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం, వ్యవసాయ పనులు చేసుకుంటున్నాం, సడన్ గా వచ్చి కూడా అటవీ శాఖ అధికారులు తమ గుడిసెలను తొలగించడం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. గతంలోని అధికారులను కూడా కలిసినాము, ప్రజాప్రతినిధులను కలిసినాము, ఎవరు కూడా తమ సమస్యను పరిష్కరించట్లేదు, తమకు న్యాయం చేయట్లేదు అయితే ఆదివాసీ సంఘాల నాయకులు అయితే ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు మాత్రం ఏదైతే పోలీసులు కావచ్చు అటవీ శాఖ అధికారులు ఖచ్చితంగా కూడా ఎవరైతే అక్రమంగా కూడా అటవీలకు సంబంధించి పోడు వ్యవసాయానికి సంబంధించి కావచ్చు అనుమతులు లేకుండా అటవీలో కూడా గుడిసెలను వేసుకున్నారని కూడా చెప్తా ఉన్నారు. పోలీసులు మాత్రం ఇటు ఏదైతే అక్రమంగా ఎవరైతే గుడిసెలు వేసుకున్నారని అటవీ శాఖ అధికారులు మాత్రం తమకు ఏమైనా ఫిర్యాదు చేస్తే కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం అని కూడా పోలీసులు అయితే తెలుపుతున్నారు పరిస్థితి. గిరిజనులు ఎంత కాలంగా అక్కడ గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు? కొన్ని సంవత్సరాలు అంటే ఒక 3 నుంచి 4 ఏళ్ల నుంచి కూడా ఒక 25 కుటుంబాల వరకు కూడా ప్రాంతంలో ఏదైతే నివసిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతా ఉన్నది. అయితే ముఖ్యంగా ఎటువంటి సమాచారం లేకుండా అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్ళి కూడా గుడిసెలను తొలగించడం కావచ్చు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు కూడా ఏదైతే అటవీ ఆధారపడినటువంటి ఆదివాసులు కూడా అధికారులపై కూడా అటవీ శాఖ అధికారులపై కూడా తిరగడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఒక 2-3 కూడా పోలీసులకు అదేవిధంగా అటవీ శాఖ అధికారులు కూడా చిన్న గాయాలైనట్టు కూడా సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం కూడా ఏదైతే ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలనేది అయితే ప్రధాన డిమాండ్ ఇది ఆదివాసులది. అరుణ్ కుమార్, ముఖ్యంగా అక్కడ ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి?
ముఖ్యంగా కొన్ని కుటుంబాలు అక్కడ నివసిస్తా ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఒక 20 నుంచి 10 నుంచి 20 కుటుంబాలు కూడా నివసిస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉన్నది. ముఖ్యంగా ఆ ప్రాంతం అంతా కూడా ఏదైతే ఇటు కవ్వాల్ టైగర్ జోన్ కు సంబంధించినటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా నిషేధ ప్రాంతం అంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. కానీ మనం ఇక్కడ ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాము, తమను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం అటవీ శాఖ అధికారులు చేస్తా ఉన్నారు అనేటువంటి దాని మీద కూడా వాళ్ళు కూడా ఏదైతే ఆదివాసులు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఖచ్చితంగా తమ ఇక్కడే ఉంటాము, ఎంత కష్టమైన ఎదుర్కొంటాము, ఎటువంటి కేసులకైనా భయపడలేదని కూడా ఆదివాసి సంఘాల నాయకులు అయితే విశ్వించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. అరుణ్ కుమార్, వారికి వేరే ఏదైనా ఆధారం చూపించారా మరి పోలీసులు కావచ్చు, అటవీ శాఖ అధికారులు మాత్రం ఇప్పటివరకు అయితే ఏం ఆధారం చూపించలేదు. ముఖ్యంగా కూడా వాళ్ళు ప్రధానంగా ఇటు అటవీ శాఖ అధికారుల వర్షం మాత్రం అక్రమంగా కూడా ఏదైతే అటవీ భూములలో అక్రమంగా కూడా చొరబడి నివాసాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. ఏదైతే ఒకవేళ ఇట్లా ప్రభుత్వం ఏమైనా వాళ్ళకు దారి చూపేటువంటి ఏదైతే వాళ్ళకు సాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తే కూడా దాన్ని కూడా మేము పైకి అంటే ప్రభుత్వం దృష్టికి ఇటువంటి సమస్య తలెత్తుతాను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు మాత్రము అనుమతులు లేకుండా ఇటు అటవీ ప్రాంతం టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో కూడా ఆదివాసులు గుర్తలు వేసుకొని ఉండడం కరెక్ట్ కాదంటారు. ఖచ్చితంగా వీళ్ళు ఇట్లా స్వచ్ఛందంగా వెళ్లిపోకపోతే ఖచ్చితంగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి కూడా చేస్తామంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ అరుణ్ కుమార్.